ఈ అమ్మాయి తలపైన సడన్ గా ఒక బబుల్ అనేది ఏర్పడుతుంది. దాని సహాయంతో ఈ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడగలదు. ఈమె ఎలాగ నడవాలి అని ఈ బబులే డిసైడ్ చేస్తుంది. ఒక వ్యక్తి ఈ అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఇలా చెప్తాడు, ఒకసారి నువ్వు నీ బబుల్ ని ఆఫ్ చేసి ఆ మాయా ప్రపంచంలో నుంచి బయటకు వచ్చి చూడు అని. కానీ ఈ అమ్మాయి అతని మాటలని అంతగా పట్టించుకోదు. ఈ ప్రపంచంలో ఉన్న వారి అందరి తలపైన సేమ్ ఇటువంటి బబులే ఉండేది. ఒక రోజు లీసా వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఈ అమ్మాయి లీసాతో ఇలా చెప్తుంది, ఒక 10 నిమిషాల వరకు నువ్వు నీ బబుల్ ని ఆఫ్ చేస్తే నేను నీకు ₹1,00,00,000 ఇస్తానని. లీసా సరే అని ఆ బబుల్ ని ఆఫ్ చేస్తుంది. అప్పుడే లీసా చూస్తుంది, తన పక్కన ఒక రాక్షసుడు ఒక మనిషిని మింగుతూ ఉండడం. లీసా భయపడి మళ్ళీ ఆ బబుల్ ని ఆన్ చేస్తుంది. ఈమె ఇది నమ్మలేకపోతుంది, నిజ జీవితం ఇలాగా కనిపిస్తుందా అని. ఈ వ్యక్తి మళ్ళీ వచ్చి లీసాకి వార్నింగ్ ఇస్తాడు, మీరు ఆ బబుల్ లోపల నుంచి బయటకు వచ్చేయండి అని, లేకుంటే ఆ మాన్స్టర్ మిమ్మల్ని కూడా మింగేస్తుంది అని చెప్తాడు. లీసా భయపడి ఆ బబుల్ ని ఆఫ్ చేస్తుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది లీసా నడవడం కూడా మర్చిపోయింది. తర్వాత బబుల్ ని ఆన్ చేసి నడుస్తూ వెళ్తుంది. లిఫ్ట్ తలుపు ఓపెన్ అయిన వెంటనే లిఫ్ట్ లోపల ఒక పెద్ద మాన్స్టర్ ఉంటాడు. ఆ బబుల్ లీసాని లోపలికి వెళ్ళు అని చూపిస్తూ ఉంటుంది. ఫ్యూచర్ లో ఇటువంటి టెక్నాలజీ మనకు అందుబాటులో వస్తుందా? కామెంట్ చేయండి.